నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈ వీడియోలో మనం రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ని చూద్దాము విత్ ద హెల్ప్ ఆఫ్ MCQs. సో లెట్స్ బిగిన్. ఈ వీడియో ఇప్పుడు రాయబోతున్న NTPC ఎగ్జామ్ కానీ ఇంకా రాబోయే ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఈ జడ్జ్మెంట్స్ అన్నీ కూడా మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఈజీగా అర్థమవుతుంది, ఇదేం కాంప్లికేటెడ్ కాదు. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద హరీష్ రాణా కేస్, the Supreme Court held that clinically assisted nutrition and hydration through a PEG tube is. రీసెంట్గా ఈ హరీష్ రాణా కేసు ఏంటి, ఫర్ ద ఫస్ట్ టైం ప్యాసివ్ యుథనేషియా ఇచ్చి హరీష్ రాణాకి అసిస్ట్ చేశారు టు టేక్ అవే హిజ్ లైఫ్. సో ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియాలో ఈ కేసు ద్వారా ఏమి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది అంటే, ఈ క్లినికలీ అసిస్టెడ్ న్యూట్రిషన్ అండ్ హైడ్రేషన్ త్రూ PEG ట్యూబ్, అంటే ఆయన కంప్లీట్లీ వెజిటేటివ్ స్టేట్లో ఉన్నారనమాట. సో అలా ఆయన ఒక్కరే కాదు, అలా ఎవరున్నా కూడా ఆ PEG ట్యూబ్ ద్వారా వాళ్ళకి న్యూట్రిషన్ పంపిస్తూ ఉంటారు లిక్విడ్స్ ఫామ్లో. సో దాన్ని ఏం క్లాసిఫై చేసింది అంటే మెడికల్ ట్రీట్మెంట్ దట్ క్యాన్ బి విత్డ్రాన్ ఇన్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్. ఓకే చూడండి, PEG ట్యూబ్, ఇది ట్యూబ్ ద్వారా ఫుడ్ పంపించేది ఒక మెడికల్ ట్రీట్మెంటే. ఆ ట్రీట్మెంట్ని ఎలాంటి కేసెస్లో, ఒక సర్టన్ సర్కమ్స్టాన్సెస్లో మనం విత్డ్రా చేయొచ్చు. ఆ మనిషి తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు, ఆ మనిషికి వాలంటరీగా ఇంకా నేను బ్రతకలేను, నాకు ఈ ట్రీట్మెంట్ విత్డ్రా చేసేయండి అని చెప్పేంత వరకు, ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినా కూడా దీన్ని మెడికల్ ట్రీట్మెంట్ని విత్డ్రా చేసుకోవచ్చు ఇన్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్. ఇది ఇంపార్టెంట్, కొన్ని సర్కమ్స్టాన్సెస్, నాట్ ఆల్. సో ఏంటి ఇప్పుడు నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి. యుథనేషియా అంటే ఏంటి అంటే యుథనేషియా ఈజ్ మర్సీ కిల్లింగ్ ఆర్ అసిస్టెడ్ డయింగ్. ఇవి చాలా సెన్సిటివ్ ఇష్యూస్. కొంచెం ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగానే చూడండి, డోంట్ బికమ్ ఎమోషనల్. చాలా సెన్సిటివ్ ఇష్యూస్, చాలా. బట్ మనం ఈ కేసుని చదువుకోవాలి కాబట్టి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి అంతే. సో ఇదేంటి, నేనేం చెప్పాను, మర్సీ కిల్లింగ్ ఆర్ అసిస్టెడ్ డయింగ్ అని చెప్పాను కదా. సో ఇదేంటి అంటే అరుణ షాన్బాగ్ కేస్ అని 2011లో జరుగుతుంది. షీ వాజ్ ఇన్ వెజిటేటివ్ స్టేట్ ఫర్ 42 ఇయర్స్. సో అలాంటి టైంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ప్యాసివ్ యుథనేషియాని అలౌ చేయొచ్చు అండర్ స్ట్రిక్ట్ సేఫ్ గార్డ్స్. ఇలాంటి వాళ్ళకి ఇంకా వాళ్ళు కదలలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, స్పందించలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ప్యాసివ్ యుథనేషియా ఇవ్వచ్చు అని ఫర్ ద ఫస్ట్ టైం అరుణ షాన్బాగ్ కేసులో చెప్పారు. సో ఈ ప్యాసివ్ యుథనేషియా అంటే ఏంటి, ఇదేం లేదు, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా మెడికల్ ట్రీట్మెంట్ దట్ క్యాన్ బి విత్డ్రాన్ ఇన్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ అని. సో ఆ విత్డ్రా చేయడమే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంటిలేటర్ పైన ఉంటారు, ఆ వెంటిలేటర్ సపోర్ట్ని తీసేయడం, తర్వాత ఇలా ట్యూబ్స్ ద్వారా వాళ్ళకి ఫుడ్ పంపిస్తూ ఉంటారు, ఆ ఫుడ్ సపోర్ట్ని, ఆ ట్యూబ్ సపోర్ట్ని తీసేయడం. ఇప్పుడు ఆక్సిజన్ ఇవి ఉంటాయి, మెడికల్ ఎక్విప్మెంట్స్ అలాంటివి ఉంటాయి, ఆ సపోర్ట్ని తీసేయడం. సో ఇవంతా కూడా ప్యాసివ్ యుథనేషియా కిందకు వస్తాయన్నమాట, విచ్ ఇస్ లీగల్. ఇది లీగల్ ఇండియాలో. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, టైం తీసుకున్నా కూడా మీరు జాగ్రత్తగా వినండి. సో విత్డ్రాయింగ్ ఆర్ విత్ హోల్డింగ్ లైఫ్ సపోర్ట్ ఇస్ ప్యాసివ్ యుథనేషియా. అదే యాక్టివ్ యుథనేషియా అంటే ఒక లీథల్ ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలని తీసేయడం అన్నమాట. అంటే ఎలాంటి వాళ్ళు, ఇంకా ఆ పేషెంట్స్ ఇంకా బ్రతకడం, ఇంకా వాళ్ళు బ్రతికి ఉన్నా కూడా ఈ కదలలేని స్థితి, అసలు వాళ్ళు బ్రతికున్నా కూడా ఇంకా కంప్లీట్గా చనిపోయినట్లే. అలాంటి టైంలో కొన్ని కంట్రీస్ అలౌ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్ యాక్టివ్ యుథనేషియా ఉంది, కానీ మన ఇండియాలో యాక్టివ్ యుథనేషియా ఈజ్ ఇల్లీగల్. సో ఇప్పుడు యాక్టివ్గా ఇంటర్వీన్ అయ్యి వాళ్ళ లైఫ్ని ఎండ్ చేసేయడం అనమాట, లైక్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఇంకేదన్నా కూడా. సో దాట్ ఈజ్ యాక్టివ్. విత్డ్రా చేసేయడం సపోర్ట్ని వచ్చి ప్యాసివ్ అనమాట. సో ఈ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ చెప్పాలంటే హరీష్ రాణా కేసు రీసెంట్గా జరిగిందే. సుప్రీంకోర్టు హెల్డ్ దట్ ఆర్టిఫిషియల్ ఫీడింగ్ త్రూ ట్యూబ్స్ ఈజ్ మెడికల్ ట్రీట్మెంట్, నాట్ బేసిక్ కేర్. ఇది బేసిక్ కేర్ కాదు, ఇది జస్ట్ మెడికల్ ట్రీట్మెంటే. సో దిస్ మెడికల్ ట్రీట్మెంట్ క్యాన్ బి విత్డ్రాన్ ఇన్ ద పేషెంట్స్ బెస్ట్ ఇంట్రెస్ట్, రీఇన్ఫోర్సింగ్ ద రైట్ టు డై విత్ డిగ్నిటీ అండర్ ఆర్టికల్ 21.
ఓకేనా, ఇది మళ్ళీ చెప్పారనమాట. రైట్ టు డై విత్ డిగ్నిటీ అండర్ ఆర్టికల్ 21ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీనికి సంబంధించి 3 కేసెస్ ఇంపార్టెంట్. నేనేం చెప్పాను, అరుణా షాన్బాగ్ కేసు 2011ది. ఫర్ ద ఫస్ట్ టైం ప్యాసివ్ యుథనేషియా అలౌ చేయొచ్చు అని చెప్పారు. దాని వెంటనే 2018లో కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018లో ఏం చేశారు అంటే ప్యాసివ్ యుథనేషియాకి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారనమాట. అంటే ఏంటి, ప్యాసివ్ యుథనేషియా ఇచ్చి దట్ ఈజ్ ఏం రికగ్నైజ్ చేశారు అంటే రైట్ టు డై విత్ డిగ్నిటీ, చనిపోవడం కూడా డిగ్నిటీతో చనిపోవడం యాజ్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. సో 21 ఆర్టికల్ 21 ఏంటి, కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ విచ్ ఇస్ అ ఫండమెంటల్ రైట్. సో దీంట్లో రైట్ టు డై విత్ డిగ్నిటీని పార్ట్ చేశారనమాట, విచ్ ఇండైరెక్ట్లీ మేడ్ ఇట్ కాన్స్టిట్యూషనల్. సో 3 కేసెస్ ఇంపార్టెంట్. ఏవేవి, అరుణా షాన్బాగ్ కేసు 2011, కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018, హరీష్ రాణా కేసు 2026, విచ్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ప్యాసివ్ యుథనేషియా. సో అది నెక్స్ట్. ఇన్ ద కేస్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు, ద సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ద గవర్నర్స్ పవర్ ఓవర్ స్టేట్ బిల్స్. సో రీసెంట్గా తమిళనాడు గవర్నరు ఆయన బిల్స్కి అసెంట్ ఇవ్వకుండా ఇండెఫినెట్ డిలే చేస్తున్నారు అని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కోర్టుకి వెళ్ళారు కదా. అప్పుడు సుప్రీంకోర్టు కొన్ని ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ ఇచ్చిందనమాట. అవి దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్టికల్ 200 చూద్దాం. ఆర్టికల్ 200 నేను నెక్స్ట్ బిట్లో ఇచ్చాను. ఆర్టికల్ 200 ఏం చెప్తుంది, గవర్నర్ మే అసెంట్, విత్హోల్డ్ అసెంట్, రిటర్న్ ద బిల్ ఆర్ రిజర్వ్ ఇట్ ఫర్ ద ప్రెసిడెంట్. ఇప్పుడు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయి, అవి బిల్స్ పాస్ చేస్తాయి. ఆ బిల్స్ యాక్ట్ అవ్వాలి అంటే గవర్నర్ అసెంట్ కావాలి కదా, గవర్నర్ అసెంట్ కావాలి. సో మన కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పారు, గవర్నర్ అసెంట్ ఇవ్వచ్చు, లేకపోతే విత్హోల్డ్ అసెంట్, విత్హోల్డ్ అంటే రిజెక్ట్ చేసేయచ్చు, అసెంట్ ఇవ్వను అని చెప్పొచ్చు, లేకపోతే రిటర్న్ చేయొచ్చు బిల్ని, ఎక్సెప్ట్ మనీ బిల్. ఏదైనా కూడా రిటర్న్ చేసి మళ్ళా స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసింది అంటే ఆటోమేటిక్గా ఆయన అసెంట్ ఇవ్వాలన్నమాట. అలా కాకుండా ఆయన ఇంకొక ప్రొవిజన్ కూడా ఉంది, ఏంటి అంటే రిజర్వ్ ఇట్ ఫర్ ద ప్రెసిడెంట్. ఆయన డైరెక్ట్గా బిల్స్ని ప్రెసిడెంట్కి పంపించేయచ్చు. సో ఇన్ని ఆప్షన్స్ ఉంది. ఇక్కడ ఎక్కడా కానీ కాన్స్టిట్యూషన్లో ఒక టైం లిమిట్ లేదు, టైం లిమిట్ అనేది మెన్షన్ చేయలేదు. గవర్నర్ ఇంత టైం లోపల బిల్స్ని పాస్ చేయాలి, అసెంట్ ఇవ్వాలి అనేది టైం లిమిట్ మెన్షన్ చేయలేదు. ఈ లూప్ హోల్ని తీసుకొని చాలా గవర్నర్స్ ఇండెఫినెట్ డిలేస్ చేస్తున్నారు అని రీసెంట్గా ఒక 10 బిల్స్ తమిళనాడు గవర్నమెంట్ పంపించింది గవర్నర్ ఆఫ్ తమిళనాడుకి టు హ్యావ్ హిజ్ అసెంట్ ఆన్ ద బిల్స్. బట్ ఆయన ఏమి ఇవ్వకుండా డిలే చేస్తూనే ఉన్నారనమాట. అప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, గవర్నర్ మస్ట్ యాక్ట్ ఆన్ బిల్స్ విత్ ఇన్ అ రీజనబుల్ టైమ్ అండ్ కెనాట్ డిలే ఇండెఫినెట్లీ. సో సుప్రీంకోర్టు ఏం చెప్పేసింది అంటే గవర్నర్ అట్ ఎనీ కాస్ట్ షుడ్ హ్యావ్ టు యాక్ట్ ఆన్ ద బిల్స్, యాక్ట్ చేయాల్సిందే విత్ ఇన్ అ రీజనబుల్ టైం. ఆ టైం అనేది కొన్ని ఇచ్చారు ఇక్కడ డైరెక్షన్స్ సుప్రీంకోర్టు. సో కెనాట్ డిలే ఇండెఫినెట్గా సంవత్సరాలు డిలే చేయకూడదు అని. సో ఏం చెప్పారు అంటే సుప్రీంకోర్టు 1 monthలో అసెంట్ ఇవ్వాలి ఆర్ రిజర్వ్ ద బిల్ ఫర్ ద ప్రెసిడెంట్ 1 monthలోనే. 3 monthsలో ఇఫ్ రిటర్నింగ్ ద బిల్ ఫర్ రీకన్సిడరేషన్. 3 months ఎందుకు అంటే బిల్ని రీకన్సిడర్ చేయడానికి మళ్ళీ గవర్నర్ అసెంబ్లీకి పంపిస్తే 3 monthsలో అది ఆ పని చేసేయాలి. అండ్ 1 month టు అప్రూవ్ అ బిల్ ఆఫ్టర్ ద లెజిస్లేచర్ పాసెస్ ఇట్ అగైన్. ఇప్పుడు రిటర్న్ చేస్తారు కదా బిల్ని, ఇప్పుడు ఇక్కడ 3 monthsలో ఆయన రిటర్న్ చేస్తాడు. రిటర్న్ చేసి ఈ మళ్ళీ స్టేట్ లెజిస్లేచర్ కానీ పాస్ చేసేసింది అంటే ఆయన విత్ ఇన్ 1 month ఆఫ్ దట్ రీపాసేజ్ ఆఫ్ దట్ బిల్ హీ హ్యాస్ టు అప్రూవ్ ద బిల్, అంటే అసెంట్ ఇవ్వాల్సిందే. సో ఇలా ఇచ్చింది. సో ఇంకొకటి ఏమి అంటే ఇక్కడ ఈ 10 బిల్స్ని స్టేట్ గవర్నమెంట్ పంపించింది కదా గవర్నర్ దగ్గరికి. ఈ ప్రొనౌన్స్మెంట్ ఈ జడ్జ్మెంట్ వచ్చాక ఆ 10 బిల్స్ ఆటోమేటిక్గా యాక్ట్ అయిపోయింది అని చెప్పారనమాట సుప్రీంకోర్టు. కానీ ఓన్లీ ఈ విషయము 10 బిల్స్ వరకే. నెక్స్ట్ ఏదైనా కూడా నెక్స్ట్ ఇంకా పాస్ చేయబోయే బిల్స్ కానీ వాటికి అది ఆటోమేటిక్గా యాక్ట్ అవ్వదు. ఇలాగ 1 month 3 months 2 monthsలో ఇలాగ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ని బేస్ చేసుకొని గవర్నర్ యాక్ట్ చేయాలి. కానీ ఇంకొకటి ఏముంది అంటే గవర్నర్ ఎప్పుడు కూడా ఆయన ఓన్గా డెసిషన్స్ తీసుకోలేరు. ఆర్టికల్ 163 వస్తుంది కదా, 163 ఏం చెప్తుంది, ద గవర్నర్ హ్యాస్ టు యాక్ట్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ఆయన డెఫినెట్గా ఆయన ఓన్ డెసిషన్ తీసుకోకూడదు.
కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏ అడ్వైస్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని ఆయన యాక్ట్ చేయాలన్నమాట. సో ఆర్టికల్ 163 అనేది అక్కడ వస్తుంది. సో ఆర్టికల్ 142 ఏం చెప్తుంది, ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు కొన్ని లిమిట్స్ ఇచ్చింది కదా, 1 month 3 months ఇలాగా. ఏది బేస్ చేసుకొని ఇచ్చింది అంటే ఇట్స్ అబ్సల్యూట్ పవర్ ఫ్రమ్ ఆర్టికల్ 142 ఏం చేస్తుంది అంటే ఇట్ అలౌస్ ద సుప్రీం కోర్ట్ టు డూ కంప్లీట్ జస్టిస్ ఇన్ అ కేస్. ఒక కేసులో సుప్రీంకోర్టు కంప్లీట్ జస్టిస్ ఇవ్వాలి అంటే అది బైండింగ్ గైడ్ లైన్స్ని ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు అది సుప్రీంకోర్టు చెప్తుంది, నేను ఈ గైడ్ లైన్స్ ఇస్తున్నాను, దీస్ ఆర్ బైండింగ్ ఆన్ యూ, మీరు కంపల్సరీగా పాటించాల్సిందే అన్నట్లు ఆర్టికల్ 142 ద్వారా కంప్లీట్ జస్టిస్ ఇవ్వడానికి ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాము, 200, 201, 142 అండ్ 163 ఆర్టికల్స్, వెరీ ఇంపార్టెంట్. సో బోత్ ఏ అండ్ బి కరెక్ట్. క్వశ్చన్ ఏం అడిగాను, ఆర్టికల్ 142 అండ్ 163 ప్రకారం ఇలా ఇచ్చాను. సో బోత్ ఏ అండ్ బి కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్, in the landmark judgment of March 2026 on the OBC creamy layer criteria, the Supreme Court of India held that which income should not be included while determining the creamy layer for children of Group 4 government employees. So Group 4 government employees ayunte, Group 4 not Group 3, Group 2, Group 1, only Group 4 అనమాట. వాళ్ళ చిల్డ్రన్కి ఓబీసీ క్రీమీ లేయర్ అప్లికబుల్ కాదు. ఇప్పుడు ఓబీసీస్లో కూడా క్రీమీ లేయర్ కింద వచ్చారు అంటే వాళ్ళకి రిజర్వేషన్ రాదు. సో ముందు వరకు ఈ అగ్రికల్చరల్ ఇన్కమ్ అండ్ శాలరీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకునే వాళ్ళు అనమాట. ఈ ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ ఏం చెప్పింది అంటే ఇప్పటి నుంచి అగ్రికల్చరల్ ఇన్కమ్ని అండ్ శాలరీ ఆఫ్ Group 4 గవర్నమెంట్ ఎంప్లాయీస్ది కన్సిడరేషన్ తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యూన్ కానీ ఒక క్లర్క్ కానీ ఎవరైనా కూడా Group 4 ఎంప్లాయీగా గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారనుకోండి, వాళ్ళ శాలరీ 6 lakhs అనుకుందాం 6 lakhs అనుకుందాం పర్ ఇయర్. అగ్రికల్చరల్ ఇన్కమ్ ఒక 2 lakhs, లేకపోతే వాళ్ళ శాలరీ 4 lakhs, అగ్రికల్చరల్ ఇన్కమ్ ఇంకొక 4 lakhs ఇలా వచ్చింది అనుకోండి. ఈ లిమిట్ 8 lakhs కంటే బిలోగానే ఉంది కదా, బిలోగానే ఉంది కాబట్టి దీన్ని కన్సిడర్ చెయ్యరు. మిగిలిన ఒకవేళ ఈ పర్సన్కే వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఇంకేవేవైనా ప్రాపర్టీస్ నుంచి, వాళ్ళకున్న ప్రాపర్టీస్ నుంచి ఇన్కమ్ 8 lakhs కంటే బిలోగా ఉన్నంత వరకు దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఇక్కడ వాళ్ళ శాలరీ అండ్ అగ్రికల్చరల్ ఇన్కమ్ని కన్సిడర్ చెయ్యరు ఇంకా పైన నుంచి. ఓబీసీ క్రీమీ లేయర్ క్రైటీరియా ఫుల్ఫిల్ చేయడానికి. సో ఓన్లీ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లైక్ బిజినెస్ ఆర్ ప్రాపర్టీ మస్ట్ రిమైన్ బిలో 8 lakhs ఫర్ 3 consecutive years. That is the new criteria. Next, Supreme Court case clarified that the term child under the Right to Education Act 2009 also includes orphan children. Recentగా ఏ కేసులో, విచ్ కేస్ ఏది అంటే పౌలమి పావిని శుక్లా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో షీ ఈజ్ అన్ అడ్వకేట్ ఇన్ సుప్రీం కోర్ట్. సో ఆమె 2018లో పిల్ ఫైల్ చేశారనమాట పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద. ఏమి అంటే ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద 6 to 14 years ఏజ్ గ్రూప్ ఉన్న చిల్డ్రన్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎక్కడైనా కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో వాటిల్లో. సో ఈ చైల్డ్ అనేది ఓన్లీ ఇప్పుడు పేరెంట్స్ ఉన్న చైల్డేనా, ఈ చైల్డ్ అనే దాంట్లో ఆర్ఫన్స్ కూడా ఇంక్లూడ్ అవుతారా అన్నట్లు. సో సుప్రీంకోర్టు రీసెంట్ జడ్జ్మెంట్లో క్లియర్ చేసేసింది దాట్ ఆర్ఫన్ చిల్డ్రన్ కూడా సేమ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఆర్టికల్ 21A ఉంది కదా, ఆర్టికల్ 21A 6 to 14 years చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ ఇప్పించాలి, ఫ్రీ అండ్ ఫేర్ ఎడ్యుకేషన్ అని. సో దాని కింద ఆర్ఫన్ చిల్డ్రన్ కూడా వస్తారు అని సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ ఆల్సో వీళ్ళకి 25% ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో వీళ్ళకి రిజర్వేషన్ కూడా ఉంటుందన్నమాట. సో 25% ఉంటుంది కదా వీకర్ సెక్షన్స్, ఎకనామికలీ పువర్గా ఉన్న వాళ్ళకి. సో ఆ క్రైటీరియాలో ఈ ఆర్ఫన్ చిల్డ్రన్ కూడా ఫిట్ అవుతారు ఇంక పైన నుంచి. Next, in the case of Imran Pratap Gadi versus State of Gujarat, the Supreme Court held that posting a poem promoting sacrifice and non-violence on social media amounts to which of the following? ఇమ్రాన్ ప్రతాప్ గడి అనే వ్యక్తి హీఈస్ అన్ ఎంపీ ఫ్రమ్ గుజరాత్. సో ఆయన ఒక ఉర్దూలో ఒక పోయం రాసుకుంటారనమాట, సెల్ఫ్ సాక్రిఫైస్ పైన అలాగా ఒక పోయం ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. సో దానిపైన కేసు ఫైల్ అవుతుంది. సో సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తుంది అంటే ఆయన రాసిన పోయం ఇట్ డస్ నాట్ ఇన్ఫ్రింజ్ ఎనీ ఆఫ్
does not infringe the sovereignty, unity and anything of India. Just ఆయన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంతే. హీ హ్యాస్ ఆల్ ద రైట్స్ టు ఎక్సర్సైజ్ హిజ్ ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో ఆయన పైన ఫైల్ చేసిన కేసు ఆర్టికల్ 19(1)(a)కి అగేన్స్ట్గా ఉంది. సో ఇలాంటి కేసెస్ ఫైల్ చేయకూడదు, క్రిమినల్ కేసెస్. ఎందుకు అంటే డాక్ట్రిన్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ అనేది చెప్పారనమాట. డాక్ట్రిన్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైనా మీ మనోభావాలు వ్యక్తం చేయాలి అనుకుంటారు, కానీ మీరు దేనికి చిల్లింగ్ ఎఫెక్ట్ అంటే భయపడిపోయి, ఇప్పుడు నా పైన క్రిమినల్ కేసు పడిపోతుంది, నేను ఇలా మాట్లాడితే నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నేను ఎక్స్ప్రెస్ చేస్తే నా పైన క్రిమినల్ కేసు ఫైల్ అవుతుంది, సో నేను చేయను. ఆ భయంకి మీరు చేయకుండా ఉంటారు కదా, దాన్ని చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారనమాట. సో అలా ఇలాంటి కేసెస్ ఇలాంటి చిల్లింగ్ ఎఫెక్ట్కి దారి తీస్తుంది. సో వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండర్ ఆర్టికల్ 19(1)(a)ని ఇన్ఫ్రింజ్ చేస్తుంది. సో ఇలాంటి క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయకూడదు అన్నట్లు జడ్జ్మెంట్ ఇచ్చిందనమాట సుప్రీంకోర్టు. నెక్స్ట్, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ దట్ స్టక్ డౌన్ ద ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఇన్ 2024-25 వాజ్ డెలివర్డ్ బై విచ్ బెంచ్? ఈ బెంచ్లో ఎవరెవరు ఉన్నారు అంటే జస్టిస్ డివై చంద్రచూడ్ బెంచ్ అనమాట. దీంట్లో జస్టిస్ గవాయ్ గారు ఉన్నారు, సంజీవ్ ఖన్నా గారు ఉన్నారు, ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారనమాట. ఇట్ వాజ్ అ 5 జడ్జ్ బెంచ్ జడ్జ్మెంట్ ఇది, 5 జడ్జ్ బెంచ్ ఇది. సో వీళ్ళు ఏం డిక్లేర్ చేశారు, ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయి కదా, ఎలక్టోరల్ బాండ్స్ పొలిటికల్ పార్టీస్ ఇష్యూ చేయొచ్చు, అప్పుడు ఎస్బీఐ ద్వారా ఇష్యూ చేసేవాళ్ళు. దీని ద్వారా కార్పొరేట్ డొనేషన్స్ వాళ్ళకి దక్కేవన్నమాట. కార్పొరేట్ ఎంటిటీస్ నుంచి అంతా అనానిమస్గా అంటే ఎవరు ఫండ్ చేస్తున్నారు ఏమీ తెలియదు, అసలు ట్రాన్స్పరెన్సీ లేదు, ఏమీ లేదు. సో సుప్రీంకోర్టు స్టక్ డౌన్ చేసేసింది, ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్ అని, అన్కాన్స్టిట్యూషనల్. సో ఆ బెంచ్ ఎవరు అంటే జస్టిస్ డివై చంద్రచూడ్ బెంచ్. ఎందుకు అన్కాన్స్టిట్యూషనల్? దీంట్లో ట్రాన్స్పరెన్సీ లేదు, రైట్ టు నో లేదు. ఇప్పుడు ఓట్ చేసేవాళ్ళు, మీరు నేను ఓట్ చేస్తాం కదా, సో మనకు హక్కు ఉంది, మనం ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను ఒక పొలిటికల్ పార్టీకి ఓట్ చేస్తున్నాను అంటే నాకు కంప్లీట్ రైట్ ఉంది, ఆ పొలిటికల్ పార్టీ ఎక్కడి నుంచి దానికి ఫండ్స్ వస్తుంది, ఎవరు ఫండ్ చేస్తున్నారు, అసలు ఎంత వస్తుంది, ఇవంతా కనుక్కునే హక్కు నాకు ఉంది. కానీ డిస్క్లోజ్ చేయలేదన్నమాట. ఎలక్టోరల్ బాండ్స్ అనానిమస్గా ఇష్యూ అయ్యేవి. సో ఇవంతా కూడా ట్రాన్స్పరెన్సీ లేదు, కాన్స్టిట్యూషన్కి అగేన్స్ట్గా ఉంది అని సుప్రీంకోర్టు ఇన్వాలిడేట్ చేసేసింది. So the court held that anonymous political funding violated voters' right to information under Article 19(1) Clause A. Next, in the case of Sukhdev Singh versus Sukhbir Kaur, the Supreme Court held that which of the following is correct. సో నేను ఈ కేసు ఏంటో చెప్తాను. సుఖ్బీర్ సింగ్ వీళ్ళిద్దరి మధ్య ఏమవుతుంది అంటే, సుఖ్బీర్ కౌర్ అనే మనిషికి ఆమెకు ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయి ఉంటుంది, బట్ ఈ వ్యక్తితో సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుంది. ఈవెన్ బీయింగ్ ప్రెజెంట్ ఇన్ ద ఫస్ట్ మ్యారేజ్ నుంచి ఆమెకు డైవర్స్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. ఈవెన్ ఆఫ్టర్ దట్ షీ మ్యారేజ్ దిస్ పర్సన్ సుఖ్దేవ్ సింగ్. అండ్ అట్ ద లేటర్ పాయింట్ ఆఫ్ టైం ఈయనకి తెలుస్తుంది ఈ విషయం. సో ఈయన ఏం చేస్తారు అంటే, దిస్ ఈజ్ అ వాయిడ్ మ్యారేజ్, ఈ మ్యారేజ్ అనేది వాయిడ్, కాన్స్టిట్యూషనల్, ఇది ఇల్లీగల్ కాదు, ఇది వాయిడ్, అసలు ఈ మ్యారేజే కాదు ఇది, బికాజ్ షీ వాజ్ ఆల్రెడీ మ్యారీడ్ విత్ సంబడీ ఎల్స్. సో డైవర్స్ కూడా అవ్వలేదు. డైవర్స్ అంటే ఓకే, మ్యారేజ్ కిందే వస్తుంది. డైవర్స్ కూడా అవ్వలేదు కాబట్టి ఇది వాయిడ్ మ్యారేజ్. సో నేను ఈమె ఏం చేస్తుంది అంటే మెయింటెనెన్స్కి అండ్ అది ఇంకోటి అంటారు కదా అలిమోనీ అని, దానికి వేస్తుంది అనమాట కేసు. సో ఈయన చెప్తారు నేను ఇవ్వను బికాజ్ దిస్ ఇస్ అ వాయిడ్ మ్యారేజ్ అని. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే, సిన్స్ దిస్ సుఖ్బీర్ కౌర్ అనే వ్యక్తి ఎకనామికలీ డిపెండెంట్, ఆమె ఓన్గా ఆమె సంపాదించుకోలేదు. సో సిన్స్ షీ ఈజ్ ఎకనామికలీ డిపెండెంట్ ఆన్ యూ, ఈవెన్ ఇది వాయిడ్ మ్యారేజ్ అయినా కూడా మీరు ఇది హిందూ మ్యారేజ్ దాని ప్రకారము యు ఆర్ ఎంటైటిల్డ్ టు క్లెయిమ్ పర్మనెంట్ అలిమోనీ అండ్ మెయింటెనెన్స్. మీ స్పౌజ్ మీ నుండి పర్మనెంట్ యాలిమోనీ కోరచ్చు అండ్ మెయింటెనెన్స్ కూడా కోరచ్చు. మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు వాళ్ళు లీగల్ బ్యాటిల్ ఫైట్ చేసేటప్పుడు ఆమెకు నా దగ్గర మనీ లేదు, నన్ను నేను లీగల్ బ్యాటిల్కి ఫండ్ చేసుకోవడానికి నాకు ఈ పర్సన్ నుండి నాకు మెయింటెనెన్స్ కూడా కావాలి, ఇలా అని ఆమె కేసు వేయచ్చు అనమాట. సో ఈవెన్ ఇన్ దాట్ వాయిడ్ హిందూ మ్యారేజ్ ఆ పర్సన్ అలిమోనీ ఇవ్వాలి అండ్ ఆల్సో మెయింటెనెన్స్ కూడా ఇవ్వాలి అని ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది.
Next, in the case of Dr. Jaya Thakur versus Government of India, the Supreme Court of India held that the right to menstrual health is part of which fundamental right. సో సుప్రీంకోర్టు ఈ కేసులో డాక్టర్ జయా ఠాకూర్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ అండర్ ఆర్టికల్ 21 కింద మెన్స్ట్రువల్ హైజీన్ అనేది ఒక ఫండమెంటల్ రైట్గా ఒక బ్రాడర్ స్కోప్ కల్పించిందనమాట సుప్రీంకోర్టు. యాక్చువల్గా ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు గర్ల్ స్టూడెంట్స్కి స్కూల్స్లో కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ప్రాపర్ ఫెసిలిటీస్ లేదు, శానిటేషన్ ఫెసిలిటీస్ లేదు. సో శానిటేషన్ ఫెసిలిటీస్ లేకుండా గర్ల్ చిల్డ్రన్ డ్రాప్ అవుట్స్ అయిపోతున్నారు, స్కూల్ డ్రాప్ అవుట్స్గా. సో దీనికి అగేన్స్ట్గా సుప్రీంకోర్టు ఏదైనా చెప్పాలి అని డాక్టర్ జయా ఠాకూర్ షీ ఫైల్డ్ అ పిల్ అనమాట. సో దాని కింద సుప్రీంకోర్టు మెన్స్ట్రువల్ హైజీన్ ఈజ్ అ రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ అండర్ ఆర్టికల్ 21 అని డిక్లేర్ చేసింది. అండ్ దేర్ ఫోర్ వాళ్ళకి ఫ్రీ శానిటరీ ప్యాడ్స్ ఇవ్వాలి అండ్ మెన్స్ట్రువల్ హైజీన్ మెయింటైన్ చేయాలి, అలాంటి ఫెసిలిటీస్ స్కూల్స్లో కల్పించాలి అని కోర్టు డైరెక్షన్స్ ఇష్యూ చేసిందనమాట. సో ఈ డైరెక్షన్స్ ప్రకారం ఏ స్కూల్ అయినా ఏ కాలేజ్ అయినా ఫ్రీ శానిటరీ ప్యాడ్స్, వెండింగ్ మెషిన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి గర్ల్ చిల్డ్రన్కి. నెక్స్ట్, ఇన్ ద కేస్ ఆఫ్ విభోర్ గర్గ్ వర్సెస్ నేహా, వాట్ డిడ్ ద సుప్రీం కోర్ట్ రూల్ రిగార్డింగ్ సీక్రెట్లీ రికార్డెడ్ ఫోన్ కాన్వర్జేషన్స్ బిట్వీన్ స్పౌజెస్? ఇద్దరు స్పౌజెస్ ఉంటారు కదా, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఫోన్ కాన్వర్జేషన్స్ టు అన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ రైట్ టు ప్రైవసీ. ఎవరి మధ్య కూడా ఆ కాన్వర్జేషన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ పేషెంట్ చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్స్ ఇంకెవరు దాన్ని తీసుకొని దాన్ని అంటే మిస్యూజ్ చేయకూడదు. అలానే లాయర్ అండ్ క్లయింట్, అలానే స్పౌజెస్ మధ్య, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కాన్వర్జేషన్స్ ఇవంతా కూడా మిస్యూజ్ చేయకూడదు అనమాట. ఇలాంటివి చాలా ప్రైవేట్ థింగ్స్ రైట్ టు ప్రైవసీ కింద వస్తాయి. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వీళ్ళ కేసులో విభోర్ గర్గ్ అనే వ్యక్తి నేహా నుంచి, అంటే వాళ్ళ వైఫ్ నుంచి డివోర్స్ తీసుకోవాలని ఫైల్ చేస్తారు కోర్టులో. ఆయన ఏం ఎవిడెన్స్ చూపిస్తారు అంటే ఆమె మాట్లాడిన ఫోన్ కాన్వర్జేషన్స్ ఆమెకు తెలియకుండా రికార్డ్ చేసినవి, అదంతా ప్రూఫ్గా పెట్టి ఎవిడెన్స్గా పెట్టి షీ వాజ్ హెరాసింగ్ మీ అండ్ సో ఐ నీడ్ అ డివోర్స్ ఫ్రమ్ హర్ అని ఆయన కోర్టులో అపీల్ చేస్తారు. హైకోర్టు ఏం చేస్తుంది అంటే పంజాబ్ హర్యానా హైకోర్టుకి వెళ్తుంది. పంజాబ్ హర్యానా హైకోర్టు ఏదో వాళ్ళ గర్గ్ అంటే వాళ్ళు యూపీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో ఆ హైకోర్టు వెళ్తారు, ఆ పర్టికులర్ స్టేట్ హైకోర్టుకి వెళ్తే ఆ హైకోర్టు డిస్మిస్ చేస్తుంది అనమాట. మీరు ఈమె మాట్లాడిన కాన్వర్జేషన్ని ఆమె రైట్ టు ప్రైవసీని ఇన్ఫ్రింజ్ చేస్తూ మీరు దాన్ని రికార్డ్ చేసి దాన్ని మీరు ఎవిడెన్స్గా చూపిస్తున్నారు, వీ వోంట్ యాక్సెప్ట్, సో దిస్ కేస్ ఇస్ డిస్మిస్డ్ అని ఏది చెప్తుంది? హైకోర్టు చెప్తుంది. కానీ ఈయన మళ్ళీ హైకోర్టు జడ్జిమెంట్తో ఆయనకి ఇష్టం లేకుండా సుప్రీంకోర్టుకు వెళ్తారనమాట. సుప్రీంకోర్టులో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తుంది అంటే such recordings are admissible as evidence in matrimonial cases. కొన్ని లిమిట్స్ దాటిపోయినప్పుడు రైట్ టు ప్రైవసీ కంటే కూడా చూడండి, రైట్ టు ఫ్రీ ట్రయల్ ఇస్ గ్రేటర్ దాన్ రైట్ టు ప్రైవసీ ఇన్ సచ్ కేసెస్. ఆల్ కేసెస్ కాదు, రైట్ టు ప్రైవసీ ఓకే, బిట్వీన్ ద స్పౌజెస్ దేర్ కాన్వర్జేషన్ ఇస్ వెరీ ప్రైవేట్ అండ్ కెన్ నాట్ బి మిస్యూజ్డ్, దాన్ని ఒక ఎవిడెన్స్గా చూపించకూడదు. కానీ కొన్ని కేసెస్ హెరాస్మెంట్ ఉంటుంది, థ్రెట్స్ అనిపించడము, ఇలాంటి కేసెస్లో రైట్ టు ప్రైవసీ కంటే కూడా రైట్ టు ఫేర్ ట్రయల్ అనేది గ్రేటర్ ప్రెసిడెన్స్ ఇస్తాము. సో సీక్రెట్లీ రికార్డెడ్ టెలిఫోనిక్ కాన్వర్జేషన్స్ కూడా అడ్మిసబులే ఎవిడెన్స్గా మ్యాట్రిమోనియల్ కేసెస్లో అని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇస్తుందన్నమాట వీళ్ళ కేసులో, విభోర్ గర్గ్ వర్సెస్ నేహా కేసులో. Next, in the case of All India Judges Association versus Union of India, the Supreme Court held that which of the following is required for appearing in the Civil Judge Junior Division Examination. So Civil Judge Junior Division Examination జరుగుతుంది కదా, ఇప్పటి వరకు అయితే డైరెక్ట్గా ఇప్పుడు లా చదివేసిన వెంటనే ఎగ్జామ్ రాసి పాస్ అయిపోతే సివిల్ జడ్జ్ అయిపోవచ్చు, కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండదన్నమాట. సో ఈ ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ వాళ్ళు ఇలాగా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు రావడం వల్ల, జడ్జెస్గా రావడం వల్ల వాళ్ళకి తెలియడం లేదు, కొంత ఎక్స్పోజర్ ఉంటే కానీ వాళ్ళు ఆ పొజిషన్కి ఫిట్ కాదు అని అంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే మినిమం 3 years ప్రాక్టీస్ ఉండాలి యాజ్ అన్ అడ్వకేట్.
దెన్ ఓన్లీ మీకు ఈ సివిల్ జడ్జ్ ఎగ్జామినేషన్ కూర్చోవడానికి రాయడానికి అర్హత వస్తుంది అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుందన్నమాట. సో ఇప్పుడు ఎవరైనా కూడా ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా, లా గ్రాడ్యుయేట్స్, వాళ్ళు డైరెక్ట్గా ఈ ఎగ్జామ్ రాసేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు 3 years ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాక మళ్ళీ ఆ ఎగ్జామ్ని వెళ్ళి రాయగలుగుతారనమాట, రాసి సివిల్ జడ్జ్ అవ్వచ్చు. అది ఇన్ ద కేస్ ఆఫ్ యష్ చారిటబుల్ ట్రస్ట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హెల్డ్ దట్ స్టెమ్ సెల్ థెరపీ ఫర్ ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్. ఏమని చెప్పింది సుప్రీంకోర్టు అంటే, స్టెమ్ సెల్ థెరపీ ఏమైపోయిందంటే బాగా ఫ్రీక్వెంట్ అయిపోయిందనమాట. అంటే ప్రతి దానికి దాన్నే ట్రీట్మెంట్ చేయడము, క్లినికల్ వితౌట్ ఎనీ సైంటిఫిక్ ఎవిడెన్స్ అనమాట చేయడము. మరీ సీరియస్ కేసెస్కి అయితే అలాంటివి తీసుకోవచ్చు, కానీ ప్రతిదానికి అలా మిస్యూజ్ లాగా అయిపోయిందనమాట ఈ స్టెమ్ సెల్ థెరపీకి. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, దిస్ స్టెమ్ సెల్ థెరపీ కెన్ నాట్ బీ ఆఫర్డ్ యాజ్ అ రొటీన్ ఫర్ ఆర్ కమర్షియల్ క్లినికల్ ట్రీట్మెంట్ వితౌట్ సైంటిఫిక్ ఎవిడెన్స్. సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా కమర్షియల్ క్లినికల్ ట్రీట్మెంట్గా ఇవ్వకూడదు. ఇది ఒక కమర్షియల్ బిజినెస్ లాగా అయిపోయింది కొన్ని హాస్పిటల్స్లో. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఎయిమ్స్ లాంటి బిగ్ అథారిటీస్, నేషనల్ మెడికల్ కమిషన్ లాంటి అథారిటీస్ అప్రూవల్ ఇస్తే కానీ, వీళ్ళు అప్రూవల్ ఇస్తే కానీ స్టెమ్ సెల్ థెరపీ ఆటిజంకి యూస్ చేయకూడదు. బికాజ్ ఇప్పటి వరకు స్టెమ్ సెల్ థెరపీతో ఆటిజం క్యూర్ చేసేస్తామనే ప్రూవెన్ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. లేకుండా కూడా ఈ కమర్షియల్ హాస్పిటల్స్ డబ్బుల కోసం ఇలాగా పేషెంట్స్ని మిస్డైరెక్ట్ చేస్తూ స్టెమ్ సెల్ థెరపీని విచ్చలవిడిగా వాడేస్తున్నారనమాట ఆటిజంకి. సో ఇలా వాడకూడదు. పేషెంట్ కన్సెంట్ అలోన్ ఎనఫ్ కాదు, వీళ్ళ కన్సెంట్ కూడా అవసరం, ఎయిమ్స్ అండ్ నేషనల్ మెడికల్ కమిషన్ది కూడా అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు ఇవన్నీ కేసెస్ అర్థం చేసుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టం. నేను అర్థం చేసుకొని మీకు సింపుల్గా చెప్పాలి, సింపుల్గా మీకు అర్థం అవ్వాలి అని నేను చెప్తున్నాను. ఐ హోప్ మీకు ఎక్కడైనా కూడా ఏమైనా డౌట్ వస్తే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మీకు అర్థమయ్యేంతవరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు అర్థం అవుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి. చాలా ఎఫర్ట్స్ పడుతుంది వీడియోస్ చేయడానికి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. సో మీ లైక్స్ అండ్ కమెంట్స్ కూడా ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి. ఇట్ రియలీ మోటివేట్స్ మీ టు డూ బెటర్ లెక్చర్స్. సో అది నెక్స్ట్ చూద్దాం. ఇన్ ద కేస్ ఆఫ్ గాయత్రి బాలస్వామి వర్సెస్ ISG Novasoft Technologies Limited, the Supreme Court held that Indian courts under the Arbitration and Conciliation Act 1996 ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ కింద ఆర్బిట్రల్ అవార్డ్స్ ఇస్తారనమాట. అంటే ఏంటంటే అవార్డ్స్ అంటే అవార్డ్స్ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ పెనాల్టీస్ ఇవ్వడం, పనిష్మెంట్ లాంటిది. ఇప్పుడు ఇంత మీరు పనిష్మెంట్గా ఇంత అమౌంట్, ఇన్ని క్రోర్స్ మీరు ఫైన్ లాగా కట్టాలి అనడం, ఇవంతా ఆర్బిట్రల్ అవార్డ్స్ అనమాట. వీటిని సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్స్ని, ఈ అవార్డ్స్ని సుప్రీంకోర్టు మ్యానిపులేట్ చేయొచ్చా, వాళ్ళది మోడిఫై చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు, కానీ లిమిటెడ్గా చేయొచ్చు అని చెప్తుందనమాట. ఈ గాయత్రి బాలస్వామికి ఒక కేసు వేస్తే ఈమెకు 5 crore ఎంతో వాళ్ళు ఫైన్ వేస్తారు, 5 crore or 50 crore సంథింగ్ ఫైన్ వేస్తారు. ఆమె దీనిపైన సుప్రీంకోర్టుకు వెళ్తుంది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, లిమిటెడ్ పవరే ఉంటుంది మోడిఫై చేయడానికి ఆర్బిట్రల్ అవార్డ్స్ని, అది కూడా స్పెసిఫిక్ సిచ్యువేషన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్ట్ ఇంత అవార్డు ఉంది అనుకోండి, ఇంత ఏదో డాక్యుమెంట్లో ఇచ్చేశారు, సర్టన్ పార్ట్ ఆఫ్ దిస్ అవార్డ్ మాత్రమే సెవర్ చేయొచ్చు, అంటే తీసేయచ్చు. సెవరింగ్, డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అంటారు కదా, మన పాలిటీలో చదువుకుంటాం. ఆ పార్ట్ వరకే మేము తీయగలుగుతాం, కానీ మొత్తం అవార్డ్ని మేము మోడిఫై చేయలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైపింగ్ ఎర్రర్స్ ఉంది అంటే అలాంటివి కరెక్ట్ చేస్తాం. ఏదైనా ఎర్రర్స్, మటీరియల్లో ఎర్రర్స్ ఉంటే అవి మోడిఫై చేయగలుగుతాం, కానీ కంప్లీట్ ఆర్బిట్రల్ అవార్డ్ని మోడిఫై చేయలేము అని చెప్తుందన్నమాట. సో లిమిటెడ్ పవరే ఉంటుంది కోర్ట్స్కి ఈ ఆర్బిట్రేషన్ డెసిషన్స్లో అని జడ్జిమెంట్ ఇస్తుంది. In the case of Asian Paints Limited versus Rambabu, the Supreme Court held that which of the following is correct. ఇది ఏంటి అంటే ఈ కేసు, ఈ రాంబాబు అనే వ్యక్తి రాజస్థాన్కి సంబంధించిన మనిషి. ఈయన ఏం చేస్తాడు అంటే, ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ ఉంటుంది కదా, వెరీ ఫేమస్ అండ్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ ఏషియన్ పెయింట్స్. ఒక 73 year old లెగసీ ఉంది కదా ఈ కంపెనీకి. సో ఆయన ఏం చేస్తాడు అంటే, డూప్లికేట్గా ఈ నేమ్తో, ఏషియన్ పెయింట్స్ నేమ్తో ఈయన సొంతంగా పెయింట్స్ అమ్మడం స్టార్ట్ చేస్తాడనమాట.
డూప్లికేట్ నేమ్తో, అదంతా చాలా ఇన్ఫ్రింజ్ చేసినట్టు కదా, వీళ్ళ కాపీరైట్ని ఇన్ఫ్రింజ్ చేసినట్టు, అన్నీ కూడా అగెయిన్స్ట్గా వెళ్తున్నట్టు. సో ఈ కేసు ఏమవుతుంది అంటే వాళ్ళ హైకోర్టులో, రాజస్థాన్ హైకోర్టులో వెళ్తే ఇది పెద్ద మిస్టేక్ కాదు అన్నట్టు ఈ రాంబాబు అనే వ్యక్తిని అక్విట్ చేసేస్తారు. అక్విట్ అంటే విడుదల చేస్తారు, ఇంకా నువ్వేం క్రైమ్ చేయలేదు, యు ఆర్ అక్విటెడ్ అని. బట్ ఈ ఏషియన్ పెయింట్స్ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తారు అగెయిన్స్ట్ దిస్ హైకోర్ట్ జడ్జ్మెంట్. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే అబ్సల్యూట్గా ఈ కార్పొరేట్ ఎంటీ కూడా ఒక విక్టిమే, ఇది ఒక విక్టిమే. బికాజ్ ఈ కార్పొరేట్ ఎంటిటీకి ఉన్న ఒక గొప్ప పేరుని ఈయన మ్యానిపులేట్ చేస్తున్నాడు, ఈయన ఫోర్ఫిట్ చేసి డూప్లికేట్గా ఈ పేరుతో అమ్ముతున్నారు, ఈయన లాభాలు పొందుతున్నారు. సో అది కార్పొరేట్ కంపెనీకి, ఏషియన్ పెయింట్స్కి ఎంత నష్టాలు తీసుకొని వస్తుంది, చాలా బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది. ఈ రాంబాబు అని ప్రొడ్యూస్ చేసే పెయింట్స్ ఎంత చీప్ క్వాలిటీ ఉంటే ఈ పేరుతో ఏషియన్ పెయింట్స్తో అమ్ముతున్నారు కాబట్టి బ్యాడ్ నేమ్ వచ్చేది ఏషియన్ పెయింట్స్కి మాత్రమే. సో కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఏషియన్ పెయింట్స్ అనే కంపెనీని విక్టిమ్గా, అంటే మనుషులే విక్టిమ్స్ కదా, ఇక్కడ ఏషియన్ పెయింట్స్ ఈ కార్పొరేట్ కంపెనీ కూడా విక్టిమ్గా ట్రీట్ చేసి క్యాన్ అపీల్ అగెయిన్స్ట్ ద అక్విటల్. ఇది హైకోర్టు ఆయన అక్విట్ చేసింది కదా రాంబాబు అనే మనిషిని. సో ఆ అక్విటల్కి అగెయిన్స్ట్గా ఒక విక్టిమ్గా అపీల్ చేయొచ్చు, ఇట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అని జడ్జ్మెంట్ ఇస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఇంకొక 18 to 23 MCQs ఉంటాయి, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఇన్ ద కేస్ ఆఫ్ అమృత్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా issued pan India directions to address student suicides in higher educational institutions by invoking which constitutional provision. సో అమిత్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు ఇది ఎంత అంటే ఒక రకంగా సువోమోటో లాగా తీసుకొని ఆర్టికల్ 142 కింద బైండింగ్ డైరెక్షన్స్ని ఇష్యూ చేసిందనమాట. ఇప్పుడు స్టూడెంట్ సూసైడ్స్ ఎక్కువైపోతున్నాయి కదా హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, వాటిల్లో అసలు ఏంటిది రూట్ కాజ్ ఏంటి, అసలు మీరు చాలా ఇది టిప్ ఆఫ్ ఐస్బర్గ్ మాత్రమే, కానీ ఈ డిస్ట్రెస్ అనేది డీప్గా ఉంది స్టూడెంట్స్లో. మెంటల్ హెల్త్ ఈజ్ వెరీ, అదొక సైలెంట్గా వెళ్ళి కిల్ చేసే అంత పవర్ ఉన్న స్ట్రెస్ అనమాట, మెంటల్ స్ట్రెస్ అనేది. సో ఇలాంటి వాటిని మీరు ఎలా ట్యాకిల్ చేయాలి అంటే మీ ఇన్స్టిట్యూషన్స్లో మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మెంటల్ హెల్త్ సపోర్ట్ని ప్రొవైడ్ చేయాలి స్టూడెంట్స్కి, కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి, ప్రతి టైం టు టైం కౌన్సిలింగ్ సిస్టమ్స్ ఇస్తూ ఉండాలి, అండ్ మీరు అకౌంటబుల్గా ఉండాలి. ఈ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ జస్ట్ ఫీజులు తీసుకొని వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాం అనడం కాదు. యూ హ్యావ్ టు బీ అకౌంటబుల్ అండ్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ద స్టూడెంట్స్, అండ్ మీరు వాళ్ళకి ఈ మెంటల్ హెల్త్ సపోర్ట్, కౌన్సిలింగ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. బైండింగ్ గైడ్ లైన్స్ ఇచ్చిందనమాట, అంటే ఇది ఖచ్చితంగా పాటించాల్సిందే ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అయినా కూడా. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఇలా జడ్జిమెంట్ ఇచ్చింది. నెక్స్ట్ జైనుల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో సుప్రీంకోర్టు లేడ్ డౌన్ సెవెరల్ టెస్ట్, ఒక 7 tests ఇచ్చిందనమాట ఈ కేసులో. ఇది ఏంటి అంటే వెదర్ అ పర్సన్ వాజ్ అ మెంబర్ ఆఫ్ అన్ అన్లాఫుల్ అసెంబ్లీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వన్ సచ్ టెస్ట్. ఇప్పుడు విలేజెస్లో మోస్ట్లీ ల్యాండ్ డిస్ప్యూట్స్ జరుగుతూ ఉంటుంది కదా, విలేజెస్ అనే కాదు ఎక్కడైనా కూడా ఏదైనా ఒక డిస్ప్యూట్ జరిగింది అనుకోండి, ఇద్దరు మనుషుల మధ్య ఆ డిస్ప్యూట్, ఈ మనిషి సైడ్ కొంతమంది గ్యాదర్ అయిపోతారు, ఈ మనిషి సైడ్ కొంతమంది గ్యాదర్ అయిపోతారు. అలా బీహార్లో 400 to 500 మెంబర్స్ గ్యాదర్ అయిపోయి ఒక పెద్ద గొడవ జరిగి 2 persons చనిపోతారు అండ్ 7 members ఇంజ్యూర్ అయిపోతారు అనమాట. సో ఇలాంటి కేసులో ఏం చెప్పింది అంటే అప్పుడు ఏమైంది అంటే పోలీసులు ఏం చేస్తారు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఆ 400 నుంచి 500 మంది పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే కొంతమంది ఉంటారు కదా, అంటే జస్ట్ ఇప్పుడు గొడవలు జరుగుతూ ఉంటే మనిషి నేచర్ ఏంటి, ఆ నిలబడుకొని చూస్తూ ఉండడం, జస్ట్ ఇన్వాల్వ్ అవ్వకపోయినా వెళ్ళి ఒక పర్సన్కి సపోర్ట్గా వెళ్ళి ఆ ఎదుటి పర్సన్ని వెళ్ళి కొట్టడం కానీ తిట్టడం కానీ ఇలాంటివి చేయకపోయినా జస్ట్ నిలబడుకొని చూస్తూ ఉంటారు కదా, అలాంటి నిలబడుకొని చూసి పార్టిసిపేట్ చేయకుండా ఆ సీన్లో అఫెన్స్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండి అలా చూస్తూ ఉండే వాళ్ళు క్రిమినల్స్ కాదు. అలా చూస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేయలేక, కానీ ఆ క్రిమినల్గా ఉంటారే ఆల్రెడీ కొట్టుకుంటూ ఉంటారే వాళ్ళకి సపోర్ట్ వెళ్తారు కదా, సపోర్ట్ వెళ్ళి వీళ్ళపైన ఈ పర్సన్ పైన ఈ పర్సన్ కొట్టడం, ఈ గ్రూప్ వాళ్ళు ఆ గ్రూప్ వాళ్ళు ఈ గ్రూప్ని కొట్టడం ఇలా చేస్తారు కదా, వాళ్ళు మాత్రమే క్రిమినల్స్. సో అందరిపైన కేసెస్ రిజిస్టర్ చేయకూడదు. మియర్ ప్రెజెన్స్, జస్ట్ ప్రెజెన్స్ అయినంత మాత్రాన ఆఫెన్స్లో వాళ్ళు క్రిమినల్స్ కాదు, వాళ్ళపైన కేసులు ప్రయోగించకూడదు. ప్రయోగించే ముందు మీరు ఈ 7 tests చూసుకోవాలి పోలీసులు.
ఓకే, ఈ 7 టెస్ట్ పాస్ అయితేనే వాళ్ళపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అని సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. అంటే ఏంటి అంటే టైమ్ అండ్ ప్లేస్ అట్ విచ్ ద అసెంబ్లీ వాజ్ ఫార్మ్డ్, కండక్ట్ అండ్ బిహేవియర్, అసలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, కామ్గా నిలబడుకొని చూస్తూ ఉన్నారా, లేకపోతే ఆ గ్రూప్ పైన వెళ్ళి కొట్టడానికి వెళ్ళడమో, లేకపోతే ఏదైనా మిస్బిహేవ్ చేయడానికి వెళ్ళడమో చేస్తున్నారా, కలెక్టివ్ కండక్ట్ ఆఫ్ ది అసెంబ్లీ, జస్ట్ ఒక పర్సనే కాదు, ఆ కలెక్టివ్గా ఒక పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ కలెక్టివ్గా ఈ గ్రూప్ మెంబర్స్ని అందరినీ మోటివేట్ చేసి రండి మనం అటాక్ చేద్దాము అన్నట్టు చెప్తున్నారా, మోటివ్ అండర్లైన్ ద క్రైమ్, ఆ క్రైమ్ మోటివ్ ఏంటి, ఆ మనిషిని చంపేయాలన్నా లేకపోతే ఆ మనిషిని థ్రెటన్ చేయాలన్నా వాట్ ఈస్ ద మోటివ్ అది తెలుసుకోవాలి. మేనర్ ఇన్ విచ్ ద అక్కరెన్స్ అన్ఫోల్డెడ్, అసలు ఒక చిన్న ఆర్గ్యుమెంట్ ఒక పెద్ద డిస్ప్యూట్ లాగా ఎలా జరిగింది ఇవంతా కూడా తెలుసుకోవాలన్నమాట. నేచర్ ఆఫ్ ద వెపన్స్ క్యారీడ్, ఓకే ఆ మనిషి నిలబడుకొని ఉన్నారు, వెపన్స్ క్యారీ చేస్తున్నారా, అండ్ ఆ వెపన్స్ క్యారీ చేస్తే కూడా యూజ్ చేశారా, ప్రయోగించారా ఆ వెపన్స్ని, ఇవంతా కూడా తెలుసుకోవాలన్నమాట. Next, in the case of Vihan Kumar versus State of Haryana, Supreme Court held that an arrest becomes illegal in which of the following constitutional rights is violated. Vihan Kumar కేసులో అరెస్ట్ ఏది ఇల్లీగల్ అరెస్ట్ ఏది అంటారు అంటే రైట్ ఆఫ్ ద అరెస్టెడ్ పర్సన్ టు బీ ఇన్ఫార్మ్డ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్. ఇప్పుడు ఒక మనిషి వచ్చి డైరెక్ట్గా వచ్చేసి నిన్ను అరెస్ట్ చేస్తాము అంటే అది తప్పు, అది అబ్సల్యూట్లీ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఇల్లీగల్. బికాజ్ ఆ పర్సన్ అరెస్ట్ చేస్తున్నారు అంటే ఆ పోలీసులు ఏ గ్రౌండ్స్ పైన అరెస్ట్ చేస్తున్నాం, రీజన్ ఏంటి అసలు నీ అరెస్ట్కి, నువ్వు నెక్స్ట్ ఏదో క్రైమ్ చేయబోతావు, నీ పైన మాకు డౌట్గా ఉంది, సో నిన్ను మేము అరెస్ట్ చేస్తాం, కొన్ని రోజులు కస్టడీలో తీసుకుంటాం, అలా గ్రౌండ్స్ చెప్పాలన్నమాట. లేకపోతే నువ్వు ఇక్కడ పర్టికులర్ క్రైమ్ చేస్తూ నువ్వు పట్టుబడ్డావు, అందుకని నేను మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, ఇలా చెప్పాలన్నమాట. దట్ ఈస్ ద రైట్ ఆఫ్ ద అరెస్టెడ్ పర్సన్ టు బీ ఇన్ఫార్మ్డ్. సో ఈ విహాన్ కుమార్ అనే వ్యక్తిని ఏం ఇన్ఫార్మ్ చేయకుండా అరెస్ట్ చేసేస్తారు. సో ఆయన కోర్టుకు వెళ్తారు, నా ఆర్టికల్ 22 వయలేట్ అయింది, నాకు ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నన్ను అరెస్ట్ చేశారు అని. అండ్ ఆల్సో ఈ కొన్ని అబ్జర్వేషన్స్ చూడండి, సుప్రీంకోర్టు చెప్పింది హ్యాండ్ కఫింగ్ తెలుగులో ఏమంటారు, హ్యాండ్ కఫ్స్ వేసుకొని వాళ్ళని తీసుకెళ్తారు కదా, అండ్ చైన్స్తో కూడా కొన్నిసార్లు ఆ పర్సన్ని తీసుకొని వెళ్తారు. ఇదంతా కూడా ఈ యాక్ట్స్ అంతా కూడా హ్యూమన్ డిగ్నిటీని వైలేట్ చేస్తుంది. అంటిల్ ప్రూవెన్ హీఈస్ నాట్ గిల్టీ అని అంటారు కదా, అంటిల్ ప్రూవెన్ ఆ వ్యక్తి కరెక్ట్గా ఆ వ్యక్తినే క్రిమినల్ అని కన్విక్ట్ అయ్యేంత వరకు ప్రూవ్ అయ్యేంత వరకు కూడా ఆయన గిల్టీ కాదు, ఆయన ఇన్నోసెంటే. సో అంతవరకు కూడా వాళ్ళ డిగ్నిటీ అంటూ ఉంటుంది, దాన్ని వయలేట్ చేస్తున్నారు అని చెప్తుంది. అండ్ రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ ఆర్టికల్ 21లో కవర్ అవుతుంది. అండ్ ఇఫ్ ది అరెస్ట్ ఈజ్ ఇల్లీగల్, లేటర్ యాక్షన్స్ లైక్ రిమాండ్ ఆర్ ఛార్జ్ షీట్ కెన్ నాట్ మేక్ ఇట్ వ్యాలిడ్. తర్వాత అరెస్టే ఇల్లీగల్ అయితే దాని తర్వాత పోలీసులు ఆ వ్యక్తి పైన రిమాండ్ చేయడం లేకపోతే ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం ఇవంతా కూడా వ్యాలిడ్ అవ్వదన్నమాట. సో అరెస్ట్ షుడ్ బి లీగల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్టింగే లీగల్గా ఉండాలి. నెక్స్ట్, ఊర్మిళా దీక్షిత్ వర్సెస్ సునీల్ చరణ్ దీక్షిత్ కేసులో ఏం చెప్పింది అంటే యాక్చువల్గా ఊర్మిళా దీక్షిత్ యొక్క సన్ సునీల్ చరణ్ దీక్షిత్ అనమాట. ఈమె ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదా మెయింటెనెన్స్ కింద, ఓల్డ్ పర్సన్స్ మెయింటెనెన్స్ కింద సునీల్ చరణ్ దీక్షిత్ నుంచి కొంచెం మెయింటెనెన్స్ కావాలి. ఆయనకు ఫస్ట్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేస్తారు, డీడ్ రాసి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎందుకు కండిషన్ ఏంటి అంటే నేను చనిపోయేంత వరకు, ఈ ఊర్మిళా దీక్షిత్ చనిపోయేంత వరకు నన్ను టేక్ కేర్ చేయాలి అన్నట్లు, మెయింటెనెన్స్ నాకు కొంచెం ఇవ్వాలి, నన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి, నా హెల్త్ అవన్నీ చూసుకోవాలి అన్నట్లు ఆ కండిషన్తో ఆమె ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ ఈ సునీల్ చరణ్ దీక్షిత్ అనే వ్యక్తి అవేవి ఫుల్ఫిల్ చేయరనమాట. కండిషన్స్ ఏమి వాళ్ళ మదర్ని సరిగ్గా చూసుకోకుండా తరిమేస్తారు. సో ఆమె కోర్టుకు వెళ్తారు, చూడండి ఈ కండిషన్ పైన నేను ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేశాను, కానీ మెయింటెనెన్స్ యాక్ట్ 2007 ప్రకారం, ఓల్డ్ ఏజ్ మెయింటెనెన్స్ యాక్ట్ 2007 ప్రకారం నాకు నా కొడుకు ఏమీ నన్ను చూసుకోవడం లేదు, నాకు మెయింటెనెన్స్ ఇవ్వడం లేదు, ఎకనామికల్గా సపోర్ట్ లేదు, నన్ను బయట పంపించేశాడు అని కోర్టుకు వెళ్తే అప్పుడు కోర్టు డిక్లేర్ చేస్తుంది ఏమని అంటే ఆ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ని క్యాన్సిల్ చేసేయచ్చు ఇఫ్ ద చిల్డ్రన్ ఫెయిల్ టు మెయింటైన్ ద పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళని సరిగ్గా చూసుకోలేకపోతే ఆ చిల్డ్రన్కి ట్రాన్స్ఫర్ చేసిన ప్రాపర్టీని క్యాన్సిల్ చేసేయచ్చు, రిజిస్ట్రేషన్ అయినా అవ్వకుండా ఉన్నా క్యాన్సిల్ చేసేసి మీరు ప్రాపర్టీ టేక్ బ్యాక్ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్తుందన్నమాట. సో ప్రాపర్టీ తీసుకోవడం గొప్ప కాదు, పేరెంట్స్ని కూడా ఆ ప్రాపర్టీ తీసుకొని వాళ్ళని ప్రాపర్టీ తీసుకున్నా తీసుకోకపోయినా మన బాధ్యత యాజ్ చిల్డ్రన్.
వెన్ దే ఫెయిల్ టు ఫుల్ఫిల్ దేర్ డ్యూటీస్ ఆ ప్రాపర్టీని రివర్స్ తీసుకునేయచ్చు అనమాట, స్టేట్ కానీ అండ్ దట్ పర్టికులర్ పర్సన్. నెక్స్ట్ లాస్ట్ బట్ వన్ MCQ, మెహనూర్ ఫాతిమా ఇమ్రాన్ వర్సెస్ విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఇది చూడండి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మెహనూర్ ఫాతిమా అనే వ్యక్తి 53 అరౌండ్ ఏకర్స్ ల్యాండ్ కొనుగోలు చేస్తారనమాట, ఎన్నో కోట్ల విలువైన ల్యాండ్. అది ఏంటి అంటే అసలు ఆ ల్యాండ్ వీళ్ళది కానే కాదు. 1975 ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ప్రకారం ఈ ల్యాండ్ ఇంకా కూడా గవర్నమెంట్ అండర్టేకింగ్లోనే ఉంది, గవర్నమెంట్ టైటిల్ పేరు మీదే ఉందన్నమాట. అసలు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు పైన ఆ ల్యాండ్ లేదు, అసలు ఈ ల్యాండ్కి టైటిలే లేదు. వీళ్ళు ఏదో ఫోర్జరీ ఏదో ఫేక్ అన్నీ చేసి ఈమెకు అమ్మేస్తారు. లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో ఈమె తెలుసుకుంటుంది ఏంటి అంటే అసలు ఆ ల్యాండ్ ఏ ప్రైవేట్ పర్సన్స్ది కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ది కాదు, అది గవర్నమెంట్ది అని. గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఎవరైనా కూడా అమ్ముకోవడం, దానిపైన ప్రొపరేటర్షిప్ అది ఏవి ఉండదన్నమాట, ఓనర్షిప్ అది కాదు. గవర్నమెంట్ అంటే అది గవర్నమెంట్దే. గవర్నమెంట్ ఏమైనా చేయాలంటే అండర్ ద నేమ్ ఆఫ్ గవర్నమెంట్ చేస్తేనే అది లీగల్. కానీ ఇక్కడ వ్యాలిడ్ టైటిలే లేదు. వ్యాలిడ్ టైటిల్ లేకుండా ఆమె రిజిస్ట్రేషన్ అంతా అయిపోతుందన్నమాట. రిజిస్ట్రేషన్, సో టైటిల్ లేకుండా రిజిస్ట్రేషన్ డీడ్, సేల్ డీడ్ అంతా అయిపోతుంది. సో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే ఆ రిజిస్టర్డ్ సేల్ డీడ్ కెన్ నాట్ కన్ఫర్ ఓనర్షిప్ ఇఫ్ ద సెల్లర్ హ్యాడ్ నో వ్యాలిడ్ టైటిల్. సో సేల్ డీడ్ ఓనర్షిప్ ఇవ్వదన్నమాట. ఇప్పుడు సేల్ డీడ్ జరిగిపోయినంత మాత్రాన ఈమెకు ఓనర్షిప్ రాదు, సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సెల్లర్ హిమ్సెల్ఫ్ హ్యాడ్ నో వ్యాలిడ్ టైటిల్ కదా, ఆ సెల్లర్కే వ్యాలిడ్ టైటిల్ లేదు. సో ఎలాగ ఆయన అమ్మిన దానికి అసలు ఆయనకు అమ్మే హక్కే లేదు. అలాంటి రైట్ లేనప్పుడు అమ్మేసినా కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు కూడా ఏ ఓనర్షిప్ రాదు అని సుప్రీంకోర్టు చెప్తుందన్నమాట. Supreme Court of India said registration of property does not automatically mean ownership. Registration చేసినంత మాత్రాన ఓనర్షిప్ రాదు. ఆ సెల్లర్ మస్ట్ హ్యావ్ అ వ్యాలిడ్ లీగల్ టైటిల్ టు ట్రాన్స్ఫర్ ద ప్రాపర్టీ. వ్యాలిడ్ లీగల్ టైటిల్ ఉంటేనే ప్రాపర్టీని సేల్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు చెప్తుంది. లాస్ట్ MCQ, in the case of Amlesh Kumar versus State of Bihar, the Supreme Court held that which of the following is correct regarding narco analysis test. నార్కో అనాలిసిస్ టెస్ట్ ఉంటుంది కదా, క్రైమ్ని ప్రూవ్ చేయడానికి. నార్కో అనాలిసిస్ టెస్ట్లో ఏం చేస్తారు అంటే ఒక డ్రగ్ లాంటిది ఇచ్చి వాళ్ళు సెమీ కాన్షియస్ స్టేట్కి తీసుకెళ్తారనమాట. సెమీ కాన్షియస్ స్టేట్లో వాళ్ళు అబద్ధాలు చెప్పలేరు, ఆటోమేటిక్గా వాళ్ళు నిజాలు చెప్తారు. ఇన్ ద సెన్స్ వాళ్ళు క్రైమ్ని ఎలా చేశారు, క్రైమ్ని ఒప్పుకోవడము ఇలాంటివి జరుగుతాయన్నమాట. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే అన్ అక్యూజ్డ్ మే వాలంటరీలీ రిక్వెస్ట్ నార్కో అనాలిసిస్ టెస్ట్ బట్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు కోర్ట్ అప్రూవల్. ఇప్పుడు ఒక పర్సన్ అక్యూజ్ అయిపోయి ఉన్నారు, ఆయన పాపం ఏం క్రైమ్ చేసి ఉండరు, కానీ ఆయన అక్యూజ్డ్గా ఆయన్ని తెచ్చి నిలబెడతారనమాట. ఎంక్వైరీలు చేయడం అవన్నీ చేస్తారు, ట్రయల్ చేయడం అంతా పోలీసులు. సో పోలీసులు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలి అంటే కోర్టు నుంచి పర్మిషన్ కావాలి. సో ఒక వ్యక్తి ఆయన ఇన్నోసెంట్గా ప్రూవ్ చేసుకోవడానికి నేను నార్కో అనాలిసిస్ నాతో నార్కో అనాలిసిస్ చేయండి అని ఒప్పుకోవచ్చు అనమాట. ఈయన చెప్పినా కూడా, ఈ అక్యూజ్డ్ పర్సనే చెప్పినా కూడా హైకోర్టు అప్రూవల్ లేకుండా నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయకూడదు అని సుప్రీంకోర్టు చెప్పిందనమాట. సో ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. నార్కో అనాలిసిస్ టెస్ట్ కెన్ నాట్ బి ఫోర్స్డ్ ఆన్ అన్ అక్యూజ్డ్. ఫోర్స్ చేయకూడదు, ఆయనకి ఇష్టం ఉంటేనే ఆ అనాలిసిస్ తీసుకోవాలి, ఆ టెస్ట్కి పర్మిషన్ తీసుకొని టెస్ట్ చేయాలి, ఇష్టం లేకుండా టెస్ట్ చేయకూడదు అనమాట. డూయింగ్ ఇట్ వితౌట్ ద కన్సెంట్ వయలేట్స్ ప్రొటెక్షన్ అగెయిన్స్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అండర్ ఆర్టికల్ 20 Clause 3. 20 Clause 3లో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అగెయిన్స్ట్గా వయలేట్ అయిపోతుంది అనమాట ఆ రైట్. సో కన్సెంట్ లేకుండా అనాలిసిస్ చేయకూడదు. And also if the accused voluntarily agrees, court must approve it. Even accused person వాలంటరీగా ఒప్పుకున్నా కూడా నేను నార్కో అనాలిసిస్ టెస్ట్కి ఒప్పుకుంటున్నాను అన్నా కూడా కోర్టు అప్రూవ్ చేసేంత వరకు ఆ టెస్ట్ చేయకూడదు. అండ్ ఇంకొకటి ఏం చెప్తుంది అంటే ఈ టెస్ట్ అలోన్ పర్సన్ని క్రిమినల్ అని ప్రూవ్ చేయలేదన్నమాట. cannot be used to convict someone. Other strong evidences are also required. Other strong evidences కూడా అవసరం ఉంటుంది అని చెప్పింది.
ఐ హోప్ నేను మీకు నీట్గా అర్థం అవ్వాలి అని ఈ లెక్చర్ని ప్రిపేర్ చేశాను. లెందీ అయి ఉండొచ్చు, బట్ ఒక్కసారి వింటే ఇంకెప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ కేస్ పేర్లు అండ్ అది ఆ కేస్ ఏం జడ్జ్మెంట్ ఇచ్చింది అంతే, అంతవరకే మీకు అనాలిసిస్ అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఐ హోప్ మీకు ఈ లెక్చర్ అర్థమైంది అనుకుంటున్నాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి మీకు నచ్చుంటే, ఎక్స్ప్లెనేషన్ అండ్ కమెంట్ కూడా చేయండి ఎలా అనిపించింది. అండ్ ఇలాంటి ఇంకా జడ్జ్మెంట్స్ చాలా ఉన్నాయి. నేను కావాలి అంటే ఇంకా మీకు ల్యాండ్మార్క్ హిస్టారిక్ జడ్జ్మెంట్స్ ఉంటాయి కదా, లైక్ కేశవానంద భారతి కేసు, మినర్వా మిల్స్ కేసు, ఇలాంటివి చాలా ఉంటాయి. సో అవన్నీ కూడా మీకు కావాలి అంటే కమెంట్ చేయండి, నేను అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేటర్ పాయింట్ ఆఫ్ టైం. So that is it for today's video lecture. Thank you so much for watching till the end. All the very best. God bless you all. Jai Hind.